ఇటీవల కాలంలో గిరిజనుల్లో కూడా రకరకాల పేర్లతో విడదీస్తున్నారు. ఆ గిరిజనులలో గోండులు, కొలాములు, లంబాడులు ఇట్లా అనేక పేర్లు పెట్టి ఆదివాసీ గిరిజనులు, మైదాన గిరిజనులు అనేటువంటి పేర్లతోటి కూడా విడదీస్తున్నారు. ఈ విడదీయటంలో ఎవరో కాదు, బయట ఏ విధంగానైతే కులాలు, మతాల పేరుతో ప్రజలను విడదీస్తున్నారో అడవి ప్రాంతాల్లో కూడా అలాగనే విడదీస్తున్నారు. ఎందుకు, ఎవరు ఇలాంటి కుట్ర చేస్తున్నారు? అమాయకమైనటువంటి నిష్కల్పించినటువంటి వాళ్ళ మనసుల్లో ఇలాంటి విషబీజాలు ఎందుకు నాటుతున్నారు? దీనిని మనం చూడాలి అంటే 2 రకాలుగా చూడొచ్చండి. ఒకటి ఏంటి అంటే, ఈ గిరిజనులు మీరిందాక అన్నట్టుగా అడవి ప్రాంతాలలో ఉండేటటువంటి గిరిజనులు ట్రైనింగ్ పరిభాషలో వీళ్ళని ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని అంటాము, పీవీటీజీస్ అంటాము. వీళ్ళేంటంటే అసలు ప్రధాన జనజీవన స్రవంతికి చాలా దూరంగా బయట ప్రపంచంతో సంబంధం లేనట్టు కొండ కోనల్లో, అడవుల్లో, లోయల్లో ఎక్కడో బ్రతుకుతూ ఉంటారు. అక్కడ దొరికింది తిని అక్కడే వాళ్ళ జీవన ఉపాధుల్ని చూసుకుంటూ అక్కడే బ్రతుకుతూ ఉంటారు. ప్రధాన జీవన స్రవంతికి వీళ్ళకి అట్లా ఎటువంటి సంబంధం ఉండదు. ఇకపోతే మైదాన ప్రాంత గిరిజనులకు వచ్చేటప్పటికి ఏంటంటే, కొద్దో గొప్ప మైదాన ప్రాంత సంస్కృతికి, ఆచారాలకి, వ్యవహారాలకి అలవాటు పడి కొంత విద్యను అభ్యసించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమయ్యి వాళ్ళతో పాటు ముందుకు నడుస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి కొంత ఏం జరుగుతుంది సొసైటీలో అనేది కొంత అవగాహన ఉంది. సో ఈ అవగాహన ఉన్నటువంటి ప్రజలు వచ్చేటప్పటికి ఏంటంటే, అది వారి అవసరాలు కావచ్చు, వారి స్వార్థం కావచ్చు, ఏదైనా కానీ ఇక్కడ పనులు అవ్వాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి కానీ లేదంటే అధికారులకు కానీ అడుగులకి మడుగులొత్తాల్సినటువంటి పరిస్థితి వీళ్ళలో నెలకొని ఉంది. ఇక రెండో కేటగిరీ అడవులలో ఉండేటటువంటి ఆదివాసీలకి సంబంధించి ఏంటంటే, వాళ్ళకి ఏం అవసరం లేదు, వీళ్ళెవరితోనూ అక్కర్లేదు, అడవి తల్లి అన్నీ ఇస్తోంది, అక్కడే బ్రతికేద్దాం అనుకుంటున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ కూడా ఏదో ఉంది. ఈ మధ్యకాలంలో చూసినట్టయితే అడవుల్లో లోపలి అడవుల్లో మైనింగ్ యాక్టివిటీస్ చాలా బీభత్సంగా జరుగుతున్నాయి. అండ్ మాఫియాలు కూడా దీని కింద ఉన్నాయి. సో ఈ మైనింగ్ యాక్టివిటీస్కి వీళ్ళు అడ్డం వస్తారు, లేదంటే అడవిలో దొరికేటటువంటి ఆయా వనమూలికలు కానివ్వండి, లేదు అంటే ఆయా ఉత్పత్తులు కానివ్వండి, అవి కొల్లగొట్టడానికి చీప్ అండ్ బెస్ట్గా కొల్లగొట్టి కార్పొరేట్ బడాబాబులకి అప్పచెప్పడానికి కానివ్వండి, లేదంటే దాని మీద వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్నటువంటి వ్యక్తులకి లాభం చేకూర్చడానికి కానివ్వండి, వాళ్ళ మనసుల్లో వాళ్ళ అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని లేదా నిరక్షరాస్యతని ఆసరాగా తీసుకుని వాళ్ళ నమ్మకాల మీద దెబ్బ కొడుతూ ముందుకు సాగుతున్నారు. అంటే వాళ్ళు ఐక్యంగా ఉండటం వల్ల కొమరంభీం లాంటి తిరుగుబాట్లు వస్తాయని, ఎస్, అల్లూరు సీతారామ లాంటి తిరుగుబాట్లు వస్తాయని ఎస్, వాళ్ళను విడదీసి పరిపాలించడం కోసం అడవులో కూడా అగ్గిరాయేశారంటారు. అవునండి.